తెలియని దేవుడు అంటున్నారు కదా, దాన్నే మీకేం చేస్తున్నాను, నేను ప్రచురం చేస్తున్నాను. ఎందుకన్నా ఏం ప్రచురం చేస్తున్నాడు? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఫస్ట్ పాయింట్, దేవుడు అంటే జగత్తును అందలి సమస్తాన్ని నిర్మించినటువంటి వాడు అని అర్థము. ఆకాశానికి భూమికిని ఆయన ప్రభువు కనుక చేతులతో చేయబడినటువంటి ఆలయాల్లో ఆయన నివసింపడు. ఇది దేవునికి ఉండే లక్షణము. రెండవది, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసేవాడు. ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని కూడా దయచేసేవాడు. మూడవ, తనకి ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. ఏదో మనుషులు చేస్తే అంటే మీరే నాకు దిక్కు అని అనుకునేవాడు కాదు.